శనివారం జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన నాయకులు ఉదయం ప్రథమనంది ఆలయంలో పూజలు నిర్వహించారు. జనసేన జిల్లా నాయకులు భువనాసి వాసు ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరించి అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. పరివర్తన లైఫ్ సెంటర్లో చిన్నారులకు జన సైనికులు అన్నదానం నిర్వహించారు. ఈ రోజు మనకెంతో గర్వకారణమైన రోజు. ఎందుకంటే ప్రజల కోసం, సమాజంలో మార్పు కోసం ఏర్పడిన మన జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవము ఈ రోజు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ప్రజల బాధలు, రైతు సమస్యలు, యువత ఆశయాలు ఇవన్నీ గమనించి ప్రజల కోసం ఒక ప్రత్యేకమైన ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని తీసుకురావాలనే సంకల్పంతో మన ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని స్థాపించినారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ప్రజల కోసం నిలబడే నాయకుడుగా మన పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఆదర్శం. ఆయన చెప్పే మాట మనకెప్పుడు ప్రేరణ ఇస్తుంది. రాజకీయాలు పదవుల కోసం కాదు, సేవ కోసం అనేది. ఈ 13 సంవత్సరాల్లో మన పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సవాళ్లు వచ్చినా ప్రతి కార్యకర్త కష్టంతో జనసేన పార్టీ ప్రజల ఉదయాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. జై జనసేన. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నంద్యాల భువనాసి వాసు గారి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన పార్టీ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశంలోనే కని ఇని ఎరగని రీతిలో 100% స్ట్రైక్ రేట్ సాధించిన పవన్ కళ్యాణ్ గారు మరొకసారి మనం రాజకీయాల్లోనే చెరగని ముద్ర వేసుకున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రజా సేవలో ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ గారు మరెన్నో మెట్లను అధిరోహించాలని కూడా నేను కోరుతున్నాను. ఈరోజు మనము 13వ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం చాలా ఆనందదాయకము. ఇలాంటి ఆవిర్భావ దినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని జనసేన పార్టీ చేస్తున్నటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని కింది స్థాయి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తున్నాను. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాము. జనసేన పార్టీ మరొకసారి చరిత్రను సృష్టించడానికి సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. గ్రామస్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి ఈరోజు నంద్యాల పట్టణంలో జిల్లా కేంద్రంలో జనసేన నాయకులు శ్రీ భువనాసి శ్రీనివాస్ గారు, వాసయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం, జనసేన జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ లాంటి కార్యక్రమాలు వారి భువనాసి గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షన నిర్వహించడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు జన సైనికుల తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర నాయకుడు, అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణ పరిరక్షణే అభివృద్ధి ధ్యేయంగా, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, ఈ 7 సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ విలువలతో కూడిన సేవా రాజకీయాలను ప్రతి జన సైనికుడు, వీర మహిళలు, జనసేన నాయకులు అంకిత భావంతో పార్టీ బలోపేతం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ఇచ్చిన బాధ్యతను విస్మరించకుండా ప్రజల పట్ల చిత్తశుద్ధితో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా చేస్తున్నటువంటి పనితీరును మనం చూస్తున్నాం. ఈ రాజకీయాలు జవాబుదారీతనంగా స్పందించే నాయకునిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజాదరణ పొందుతున్నారు అని తెలియజేస్తున్నారు. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా?
మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్, థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.